అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం రండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. చదవబడినటువంటి లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈనాడు సర్వ భూలోకంలో మనుషులందరూ కూడా దేవుడెవరు, దేవుడెవరు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుళ్ళు ఎంతమంది అని ఆలోచిస్తున్నారు. జీవిత కాలంలో మానవుడు పుట్టింది మొదలుకొని తను మరణించేంత వరకు ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రోజున దేవుడు ఎవరు, ఎంతమంది, దేవుడు అంటే ఎలా ఉంటాడు, దేవునికి ఉన్న గుణగణములు ఏమిటి, దేవుడు ఏం చేస్తాడు, దేవుని ద్వారా మనకు ఉన్న ప్రయోజనం ఏమిటి, దేవుని ద్వారా మనకు కలిగేటువంటి క్షేమం ఏమిటి ఇత్యాది విషయాలను ఆలోచించకుండా ఏ మానవుడు ఉండడు. అలా ఆలోచించేట్లుగా దేవుడు ఖచ్చితంగా ఆ అవకాశం ప్రతి మనిషికి ఇస్తాడు. అలా ఆలోచింపజేసి దేవుడే తనకు అర్థమైపోవాలని ఆశిస్తూ ఉన్నాడు. దేవుళ్ళు ఎంతమంది? ఈనాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు అందరికీ తెలియజేయబడాలని ఆశిస్తూ ఉంటే, ఈ లోకంలో సాతానుడు అనబడినటువంటి ఒక దుష్టపాత్ర, దుష్టాత్మ కూడా ఉన్నది. అది మనుషులందరినీ కూడా కన్ఫ్యూజ్ చేయడానికి, మనుషులందరినీ పరేషాన్ చేయడానికి, మనుషులందరినీ కూడా సత్యము తెలుసుకోకుండా చేయడానికి తాను కూడా దేవుని వేషము వేసుకొని అనేక రూపాలను, అనేక రకాల తత్వాలను, అనేక రకాలైనటువంటి విధానాలను ముందుకు తీసుకొని వచ్చాడు. ఈనాడు ఎవరు అయినా సరే దైవ భక్తులు, ఆస్తికులు అనబడినటువంటి వారు, ఇక్కడ మతాల ప్రస్తావన, కులాల ప్రస్తావన తీయకుండానే నేను మాట్లాడాలనుకుంటున్నాను. మనుషులు అనబడిన వారు ఎవరైనా సరే దేవుణ్ణి వెతికేటప్పుడు ఒక్కనిగానే వెతుకుతున్నారు. ఏకోన్నారాయణమూర్తి ఒక్కడే, అల్లా ఏక్ హే, దేవుడు ఒక్కడే. ఇలా ఎవరైనా సరే ఒక్క దేవుణ్ణి కనుగొనాలని, ఒక దేవుణ్ణి తెలుసుకోవాలని, అసలు ఉన్నవాడే ఒక్కడు అనేటువంటి విషయాన్ని దేవుడు అందరికీ బయలుపరుచుకున్నాడు. పితరులు అన్నవారు ఎవరైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా మానవ జాతి మూల పురుషులు కానివ్వండి, మొట్టమొదటి దేశవాసులు కానివ్వండి, ఏ దేశం అయితే ఆ దేశం, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మొట్టమొదట ఒక దేవుణ్ణి ఏక దైవారాధికులుగా ఉన్నారు, ఏక దేవుని ఆరాధికులుగా ఉన్నారు. ఆ ఒక్క దేవుడే అని బైబిల్ కూడా చెబుతుంది. ఉన్నవాడే ఒక్కడు, ఉన్నవాడే ఒక్కడు అని చెబుతుంది. ఈనాడు ప్రతి మనిషి కూడా ఆ ఒక్క దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆ ఒక్క దేవుడు ఎవరు, ఆయన గుణగణాలు ఏమిటి, ఆయన ఏం చేశాడు, ఏం చేస్తాడు, ఆయన శక్తి సామర్థ్యాలు ఏమిటి, ఆయన మనకిచ్చేటువంటి రక్షణ ఏమిటి, ఈ విషయాలు తెలుసుకోవడం అవసరము. ఈనాడు మనుషులందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అలా కావడానికి గల కారణం దేవుణ్ణి, ఆయనను చెప్పే మాటలను, ఆయన సువర్తమానమును కనుమరుగు చేయడానికి, మనుషులకు కనబడకుండా చేయడానికి దేవుని వేషములో అనేక రకాలైనటువంటి విషయాలను, పాత్రలను తీసుకొచ్చి సాతానుడు మనుషులను భ్రమపెట్టి నిజదేవుని దగ్గరికి చేరకుండా చేయాలని కుట్ర చేశాడు. ఆ కుట్ర ఈనాడు అనేక మంది జీవితాలలో ఫలించింది కూడా. అలాంటి పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరిని బయటికి తీసుకుని రావడానికి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడే ఈ లోకములో జన్మించి మనుషుల యొక్క జన్మకర్మ పాపములను తొలగించడానికి ఆయన మరణించి తిరిగి లేచి ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకొని, మీరు వెళ్ళి సర్వమానవాళికి తెలియచేయండి దేవుడు ఒక్కడే అని, ఆ ఒక్కడిని నేనే అని అందరికీ తెలియచేయండి. భూమి ఆకాశాలను సృష్టించింది నేనే అని, మానవ జాతిని సృష్టించింది నేనే అని, పుట్టుక అనేది నాకు లేదు, కానీ మీ కొరకు నేను పుట్టాల్సి వచ్చింది, అవతరించాల్సి వచ్చింది. నాకు మరణం అవసరం లేదు, మరణం లేదు, కానీ మీ కొరకు, మీ మరణాన్ని తప్పించడం కొరకు నేను మరణించి తిరిగి లేవాల్సి వచ్చింది. కనుక నేను మీకు కనబడాల్సిన అవసరం లేదు, కానీ మీకు తెలియజేయబడడం కొరకు నేను ఈ లోకంలోనికి వచ్చి మీకు కనబడాల్సి వచ్చింది అని సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆది అంతము అయ్యున్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో
ఆయన మనిషిగా పుట్టి మనిషిగా బ్రతికి చనిపోయి ఆయన సంపూర్ణ మానవుడుగా సంపూర్ణ దేవుడుగా మరణాన్ని గెలిచి లేచి పరిశుద్ధుడుగా ఉండి ఆయన సంపూర్ణ మానవుడుగా సంపూర్ణంగా దేవునిగా నిరూపించుకున్నాడు గనుక ఆయన మాత్రమే నిజ దేవుడు, ఆయన మాత్రమే ఏకైక దేవుడు. ఎందుకు? పరిశుద్ధుడు గనక, మరణాన్ని గెలిచి లేచాడు గనక. మరణాన్ని గెలిచి లేచేటువంటి శక్తి ఒక దేవునికి తప్ప ఇంకెవరికి ఉండదు. దేవతలు అనబడినవి అనేకమున్నాయి, కానీ వారెవరు చనిపోయి తిరిగి లేచినట్టుగా లేదు. గనుక ఇక్కడ చెబుతాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒకడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగినటువంటి వారము. దేవతలు అనబడేటివి అనేకమున్నాయి. ఏ దేశానికి ఆ దేశ స్థాయిలో అనేక దేవతలు అనబడేటివి ఉన్నాయి, కానీ దేవుడు మాత్రం ఒక్కడే ఉన్నాడు. ఈ విషయం ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి, ప్రతి వ్యక్తికి అర్థము కావాలి. యథార్థవాది టీవీ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా, ఇప్పుడు చూడబోయేటువంటి వారందరికీ నేను తెలియచేయాలనే ఒక ప్రయత్నముతో ఈ వీడియో చేస్తున్నాను. మీరు దేవుడు ఒక్కడు అని నమ్మండి, దేవుడు ఒక్కడు మాత్రమే. ఆ ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. దేవతలు అనబడేటివి చాలా ఉన్నాయి, కానీ దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభువు, ఆయననే సమస్తమును సృష్టించాడు. మనం నిలబడిన భూమి, మనం పీలుస్తున్న గాలి, మనకు సూర్యుని వెలుతురునిస్తున్న ఆ సూర్యుడు, వెన్నెల కాంతినిస్తున్న చంద్రుడు, నక్షత్రములు, ఈ సర్వ సృష్టి, జలచరాలు, పక్షులు, జంతువులు, ప్రతిదీ సమస్తమును సృష్టించిన వాడు ఆయననే, దేవుడైన యేసు మాత్రమే చేశాడు. ఇది సత్యము, ఇది వాస్తవము. మేము ముత్తాతల కాలము నుండి మా కులములో, మా మతములో మేము వేరే దేవుణ్ణి, వేరే దేవతను ఆరాధిస్తున్నాము అంటే అది మీ ఇష్టం. అది కానీ ఇక్కడ కులము మతము కాదు, ఆలోచించాల్సింది. ఏ గ్రంథములో ఏ మతములో కూడా కులము మతము అనేది దేవుడు సృష్టించినట్టుగా లేదు. బైబిల్లో ఎక్కడ కూడా కులము లేదు, బైబిల్లో ఎక్కడ కూడా మతము లేదు. ఇది పరలోకానికి వెళ్ళాల్సిన మార్గము, పరలోకం వెళ్ళడానికి చూపెట్టే మార్గము బైబిల్ చెబుతుంది. అది యేసే మార్గము అని. యోహాను సువార్త 14:6లో నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. నేను మార్గమును, ఆ మార్గము చూపెట్టడమే సువార్త ప్రకటించుట, ఆ మార్గము చూపెట్టడమే ఈనాడు క్రైస్తవ సమాజం చేస్తున్న పని. ఒకవేళ ఎవరైనా క్రైస్తవుల ముసుగులో మనుషులను మతపిచ్చి రేపుతే అది దేవునికి సంబంధం లేదు. ఆయన మాత్రం ఈ లోకములో ఉన్న మనుషులు పరలోకము చేరాలి అనే ఉద్దేశముతో ఆయన ఒక మార్గము వేయడానికి వచ్చాడు. ఈ భూలోకము నుండి మనుషులందరినీ పరలోకం వెళ్ళే ఒక మార్గం వేయడానికి వచ్చాడు. ఆయననే మార్గం అయ్యాడు. ఆ మార్గము చూపెట్టడమే ఈనాడు పాస్టర్ల పని, దైవజనుల పని, అపోస్తలులు, ప్రవక్తల పని, ఈనాడు క్రైస్తవుల యొక్క పని. తెలియచేయడం మట్టుకే. వాస్తవాన్ని నమ్మండి, వాస్తవం తెలుసుకోండి. ఉన్నవాడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆ ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడే కావాలి మనకు. ఆ ఒక్క దేవుడే మనలను మన జన్మ, కర్మ, పాపముల నుండి రక్షిస్తాడు. మనకు అనారోగ్యం ఉంటే ఆదుకుంటాడు ఆయనకి ఇష్టమైతే. మనం ఆర్థిక సమస్యలలో ఉంటే ఆదుకుంటాడు ఆయనకి ఇష్టమైతే. మనకున్న ప్రతి అక్కరను తీర్చగలడు, తీర్చడానికి శక్తిమంతుడు, ఆయన ఇష్టం. కానీ ప్రతి వ్యక్తిని కూడా నరకం వెళ్లకుండా కాపాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఉద్దేశముతోనే ఆయన ఈ లోకములో జన్మించాడు. ఆ ఉద్దేశముతోనే ఆయన మన కొరకు మరణించాడు. ఆ ఉద్దేశముతోనే మానవ జాతి కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఆ ఉద్దేశం ఈనాడు ప్రతి మనిషికి అర్థము చేయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఒక్క దేవుడే ఈ సృష్టిని చేశాడు, సమస్తాన్ని నిర్మించాడు. ఆ ఒక్క దేవుడే ఈ లోకంలో జన్మించి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన ఒక్కడు మాత్రమే నిజ దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మీరు పరలోకం వెళ్తారు, నరకం తప్పించుకుంటారు. దేవుడు ఒక్కడే అని మొదట నమ్మాలి. నమ్మండి. ఇది సత్యము, వాస్తవం కాబట్టి నమ్మాలి.
ఆ ఒక్కడు మాత్రమే నరకాన్ని తప్పించి పరలోకం తీసుకుని వెళ్తాడు. ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు మరణించాల్సి ఉంది. మరణించిన తర్వాత నీ గమ్యం ఏమిటి ఎవరికి తెలియదు, అనేకులకు తెలియదు. ఆ గమ్యము దేవుడుండే స్థలం పరలోక రాజ్యం కావాలి. నరకము అనేటువంటి గమ్యము నీదైతే అక్కడ నీకు వేదనలు, అక్కడ నీకు శిక్ష ఉన్నది. అది నువ్వు భరించలేవు. ప్రతి మానవుడు భరించలేడు, ఏ మానవుడు భరించలేడు. గనుక ప్రేమతో అలాంటి గతి పట్టొద్దు, అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళొద్దు అని ప్రతి ఒక్కరికి చెప్పాలి అని దేవుడు అన్నాడు. ఆయన మాట విని ఈనాడు కొన్ని లక్షల కోట్ల మంది దైవజనులు, సేవకులు, విశ్వాసులు, సువార్థికులు ప్రకటిస్తూ ఉన్నారు. మన ఛానల్ వ్యూవర్స్కి కూడా ఒకవేళ మీరు యేసునందు విశ్వాసం ఉంచకపోతే ఒక్క దేవుడైన యేసునందు విశ్వాసం ఉంచండి, ఒక్కడే దేవుడిని నమ్మండి. లేదా ఒక్క దేవుడు ఎవరు అని మీరు ఆలోచించండి, పరిశీలించండి, పరిశోధించండి. ఆ దిశగా మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. నిజ దేవుణ్ణి మీరు ఒకవేళ ఆల్రెడీ నమ్ముతున్నట్లయితే, మీరు స్త్రీలు కానీ, పురుషులు కానీ, యవనస్తులు కానీ, యవనస్తురాలు కానీ, ఎవరైనా కావచ్చు, మీరు ఉద్యోగస్తులు కానీ, మీరు వ్యాపారం చేసే వాళ్ళు కానీ, వ్యవసాయం చేసేటువంటి వారు కానీ, ఆల్రెడీ మీరు దేవుణ్ణి ఒక్కడే అని నమ్ముతున్నట్లయితే, ఆ ఒక్కడు యేసు అని మీరు నమ్ముతున్నట్లయితే, మీకు తెలిసిన మీ చుట్టుపక్కల వారికి మీరు పరిచయం చేయండి. ఇప్పటి వరకు దేవుడు ఒక్కడే అని నాకు తెలియదు అనుకుంటే ఒక్కసారి మీరు బైబిల్ చదవండి. ఒకసారి మీరు బైబిల్ చదవండి, ప్రతి గ్రంథము చదవండి. ఒకసారి బైబిల్ కూడా చదవండి. ఆ ఒక్క దేవుడు ఎవరో, ఆ ఒక్క దేవుడు ఏం చేశాడో, సృష్టిని ఎలా సృష్టించాడో, మనుషులను ఎలా సృష్టించాడో, మనుషుల కొరకు ఆయన ఎలా ప్రాణము పెట్టాడో, ఎలా మరణించి తిరిగి లేచాడో, చారిత్రాత్మకమైనటువంటి వాస్తవాలన్నిటిని తెలియచేసేటువంటి ఏకైక గ్రంథం బైబిల్. నీకు నిజదేవుడు, సత్యదేవుడు దొరికిపోతాడు. భూమి మీద ఉన్న అన్ని దేశాలలో, అన్ని గ్రామాలలో ఉన్న మనుషులందరికీ ఆయన దొరికాడు, తెలిసిపోయాడు. ఇంకా నీకు తెలియకపోతే నీకు కూడా తెలియడానికి ఆయన సందేశం, ఆయన శుభవార్త, సువార్త సిద్ధముగా ఉంది. ఆ సువార్తని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను, మీ ముందుకు తీసుకొచ్చాను. గనుక ఆయన యందు విశ్వాసం ఉంచండి, నరకం తప్పించుకోండి. ఇంతకంటే గొప్ప సంగతి ఏమీ లేదు ఈ లోకంలో. ఆ ఒక్క దేవుడు మాత్రమే నరకం తప్పించగలుగుతాడు. ఆ ఒక్క దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఇది నచ్చితే, మీకు ఇష్టమైతే ఒక్కసారి మీ హృదయంలో ప్రార్థన చేయండి. ఓ ఒక్క దేవుడవైన తండ్రి, నన్ను పుట్టించినటువంటి వాడా, నన్ను నరకం తప్పించు, నా జన్మకర్మ పాపముల నుంచి విడిపించు, నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేయి, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీవుండే రాజ్యము నన్ను తీసుకొని పో. ఈ లోకం యాత్ర ముగిసిన తర్వాత నువ్వు నాకు సహాయం చేయి, నా అందున ఈ రోజు నుంచే నీవు ఉండు అని మనస్ఫూర్తిగా మనసు పెట్టి ఒక్కసారి మీరు మనసులో తలుచుకోండి, ప్రార్థన చేయండి. ఇప్పుడే నీ మనసులోనికి శాంతి, సమాధానం వస్తుంది. నీ కొరకు నేను ప్రార్థిస్తున్నా, మీ కొరకు నేను ప్రార్థిస్తున్నా. మీకు ఇష్టమైతే మీరు ఎక్కడన్నా ఉండండి, కనులు మూసుకొని మీ మనస్సులో అనుకోండి, నేను మీ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు. ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వారందరూ నువ్వు నిజమైన దేవుడవు, ఏకైక దేవుడవు అని నమ్మే కృపను దయచేయండి. ఆ ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని నమ్మేటువంటి కృపను దయచేయండి. అయ్యా, కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి సమాజం, ఎటు తోచకుండా ఉన్నటువంటి సమాజాన్ని సత్యంలోకి నడిపించడానికి లోకంలోనికి వచ్చావు, పరిశుద్ధాత్మను పంపించావు, నీ దాసులు నిలబెట్టావు. ఇదిగో అందులో ప్రయత్నంగా, అందులో భాగంగా నువ్వు మాత్రమే ఏకైక దేవుడవు, నువ్వు మాత్రమే నిజ దేవుడవు, సత్యదేవుడవు అనే సంగతి ఈ వీడియో చూస్తున్నటువంటి వారికి కూడా తెలియజేయబడును గాక. తెలుసుకున్న వారైతే ఇతరులకు ప్రకటించేటువంటి శక్తి, సామర్థ్యం వారికి కలుగును గాక. సకల ఆటంకములు నీ నామములో లయమైపోవును గాక. అట్టి కృప మీరు దయచేయండి. మీరు దీవించి ఆశ్రయించి వాడుకొని మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపగా అప్పగిస్తూ యేసు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ నమస్కారం. ఈ దినమంతా మీకు శుభము కలుగును గాక. ఈ దినమంతా దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ప్రార్థన పూర్వకంగా దేవుని యందు విశ్వాసం కలిగి మీరు ప్రతి పనిలో ముందుకు కొనసాగండి. దేవుడు మీతో ఉండి మిమ్మల్ని దీవిస్తాడు. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.